Hi everyone, I am M. Murali Krishna, Department of Mechanical Engineering. Today I will explain about what are the different types of gearboxes in automobile vehicles, automobile engines, and there are different types of gearboxes. So today we can see about sliding mesh gearbox and construct mesh gearbox. These are the two different types of gearbox in the automobile engines. First of all, we can see about what is gearbox and what is the main purpose of gearbox and what is that use in the automobile vehicles, and also what are the different types of gearboxes and what are those we can see in this class. First of all, what are gearboxes in automobile engines? So the gearboxes are used and one of the component in the automobile vehicle engine. It is used to transmit power from one another to another, and the main purpose of this gearbox is to maintain the different speeds and to transmit power at a one shaft to the another shaft, and also to reduce the speeds and torque transmission. These are the different purposes of gearboxes. సో మెయిన్గా వచ్చేసి ఈ గేర్ బాక్సెస్ అనే వాటిని స్పీడ్ అనేది ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాము. అలానే టార్క్ ట్రాన్స్మిట్ చేయడానికి ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్ కి, అలానే తక్కువ పవర్ ని కన్సంప్షన్ చేసుకొని, అంటే తక్కువ ఫ్యూయల్ ని కన్సంప్షన్ చేసుకొని ఎక్కువ పవర్ అనేది డెవలప్ ఇవ్వడానికి ఈ గేర్ బాక్సెస్ కూడా యూజ్ అవుతాయి. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ అండ్ పర్పస్ ఆఫ్ దిస్ గేర్ బాక్స్? It provides speed and torque conversions because of the limitations of internal combustion engines. It provides speed and torque conversion. సో మెయిన్గా ఈ గేర్ బాక్సెస్ అనేవి స్పీడ్ ఒకటి, అలానే టార్క్ ట్రాన్స్మిట్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి అని చెప్తున్నాడు. దెర్ ఆర్ డిఫరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ దీస్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. Also facilitates change of direction of output shaft for reversing. అవుట్పుట్ షాఫ్ట్ ని ఒక డైరెక్షన్ లో రొటేట్ చేయడానికి కూడా ఈ గేర్ బాక్స్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాడు. ఎందుకంటే పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ నుంచి త్రూ ఈ గేర్స్ ద్వారా పవర్ టార్క్ అనేది ట్రాన్స్మిషన్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ పవర్ ట్రాన్స్మిషన్ ద్వారా, ఈ టార్క్ ట్రాన్స్మిషన్ ద్వారా ఒక ఫ్లై వీల్ నుంచి వచ్చే షాఫ్ట్ నుంచి అనదర్ షాఫ్ట్ కి పవర్ అనేది ట్రాన్స్మిషన్ అనేది చేయడానికి ఈ గేర్ బాక్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఆటోమోటివ్ గేర్ బాక్సెస్ ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ లోడ్ ఆన్ ది ఇంజన్ బై మ్యానిపులేటింగ్ టార్క్ అండ్ స్పీడ్. సో ఆటోమొబైల్ వెహికల్స్ లో గేర్ బాక్సెస్ అనేవి యూజ్ చేయడం వల్ల ఇంజన్ మీద పడే లోడ్ ని తగ్గిస్తుంది అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ అలానే ఇట్ మ్యానిపులేటింగ్ ది టార్క్ అండ్ స్పీడ్. సో ఇది టార్క్ ని స్పీడ్ ని మ్యానిపులేషన్ చేస్తుంది. అంటే డిఫరెంట్ స్పీడ్స్ అనేవి మనం మెయింటైన్ చేయాలి అంటే ఆటోమొబైల్ వెహికల్లో ఈ గేర్ బాక్స్ అనేది ఒక వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుందని చెప్తున్నాడు. ఓకేనా, అంటే సపోజ్ మనం ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ స్పీడ్ లోనే వెళ్ళాలి అంటే ఒక టైప్ ఆఫ్ గేర్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇట్ ఈస్ ఫస్ట్ గేర్ ఆర్ సెకండ్ గేర్ లో మెయింటైన్ చేసి లిమిటెడ్ స్పీడ్ లో వెళ్తూ ఉంటాం. లేదు కొంచెం స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయాలి, మీడియం స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలంటే థర్డ్ గేర్ వేసి దాంట్లో లిమిటెడ్ స్పీడ్ లో వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ లేదు కొంచెం హై స్పీడ్ లో వెళ్తూ ఉండాలి, సో అప్పుడు ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ చేంజ్ చేసుకొని ఇలా గేర్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉంటూ స్పీడ్ అనేది వెహికల్ యొక్క స్పీడ్ అనేది వేరీ చేస్తూ ఉంటాం. అలానే టార్క్ ట్రాన్స్మిషన్ కూడా ఇలా వేరీ చేస్తూ ఉంటుందని చెప్తున్నాడు అనమాట. సో స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టార్క్ ట్రాన్స్మిషన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో బేస్డ్ అపాన్ ది స్పీడ్ ఇంక్రీజింగ్ ద టార్క్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఆల్సో వేరీడ్. నెక్స్ట్ అలానే దే హ్యావ్ ది ఆప్షన్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ సెవెరల్ డిఫరెంట్ గేర్ రేషియోస్. సో మనం
different gear ratios అనేవి యూస్ చేస్తాం. దట్ గేర్ రేషియోస్ మీన్స్ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్. These are the different gear ratios used in the automobile vehicle engines. And once the engine has reached a number of revolutions per minute, it is advisable to increase the gear to reduce the engine RPM to reduce wear on the engine. It allows more control and greater speeds and better acceleration and better fuel economy. So once the engine has reached a number of revolutions per minute, అంటే మాక్సిమం రివల్యూషన్స్ అనేవి ఒక్క నిమిషంలో అది కంప్లీట్ చేసినట్లయితే ఇట్ ఈస్ ద మాక్సిమం స్పీడ్ గెటింగ్ ఆన్ దట్ ఇంజన్. ఓకే, సో సపోజ్ ఫస్ట్ గేర్ తీసుకున్నాను, నిమిషానికి ఒక 1 minute కి ఒక 600 రివల్యూషన్స్ చేస్తుంది అనుకున్నాం 1 minute కి, లేదు ఒక 1 minute కి ఒక 1000 రివల్యూషన్స్ అనేవి చేస్తూ ఉంది అనుకున్నాం ఫస్ట్ గేర్ లో. సో మాక్సిమం ఆ 1000 రివల్యూషన్స్ వరకు మాత్రమే చేయగలదు ఆ ఫస్ట్ గేర్ లో. దెన్ దానికి మించి స్పీడ్ ఇవ్వాలంటే ఆ ఇంజిన్ అనేది బేర్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వీ విల్ చేంజ్ ద సెకండ్ గేర్, వీ విల్ చేంజ్ ద ఫస్ట్ గేర్ ఇంటూ సెకండ్ గేర్. ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ కి ఎప్పుడైతే చేంజ్ చేస్తానో ఆటోమేటిక్ గా ఆ నిమిషానికి రివల్యూషన్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అలా మనం గేర్స్ చేంజ్ చేసే కొద్దీ ఆ రివల్యూషన్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ పర్టికులర్ గేర్ దగ్గర ఎంత వరకు అయితే మాక్సిమం రివల్యూషన్స్ అయితే ఉంటాయో అంతవరకు మాత్రమే అది ఇవ్వగలదు. దట్ ఈస్ ద మాక్సిమం ఇంజన్ ఆర్పిఎం. ఇట్ ఈస్ సో దీనివల్ల ఈ గేర్స్ చేంజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే టు రెడ్యూస్ ది వేర్ ఆన్ ది ఇంజన్, వేర్ రెసిస్టెన్స్ అనేది ఇంజన్ లోపల తగ్గియొచ్చు అని చెప్తున్నాడు. అలానే టు ఎలో మోర్ కంట్రోల్, బైక్ మీద కానీ లేదంటే కార్ మీద కానీ ఆటోమొబైల్ గేర్స్ ఎక్కడైతే యూస్ చేస్తామో దాని మీద కొంచెం ఎక్కువ కంట్రోల్ ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ అలానే గ్రేటర్ స్పీడ్స్, డిఫరెంట్ స్పీడ్స్ అనేవి కూడా మెయింటైన్ చేయొచ్చు వీటి వల్ల అని చెప్తున్నాడు. బెటర్ యాక్సిలరేషన్, యాక్సిలరేషన్ బెటర్ గా ఉంటుంది. అలానే బెటర్ ఫ్యూయల్ ఎకానమీ, ఫ్యూయల్ ఎకానమీ అంటే తక్కువ ఫ్యూయల్ ని కన్సమ్ చేసుకొని ఎక్కువ పవర్ ని డెవలప్ చేసే ఏ విధంగా మనకి ఈ గేర్ బాక్సెస్ అనేవి యూజ్ అవుతాయి అని చెప్తున్నాడు. Most gearboxes are used to increase torque and reduce the speed of a output shaft. ఎక్కువ గేర్ బాక్సెస్ అసలు ఎందుకు యూజ్ చేస్తారంటే హై అమౌంట్ ఆఫ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తూ టు రెడ్యూస్ ది స్పీడ్ ఆఫ్ ఏ అవుట్పుట్ షాఫ్ట్, అవుట్పుట్ షాఫ్ట్ యొక్క స్పీడ్ ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. దిస్ ప్రొడ్యూసెస్ ఏ మెకానికల్ అడ్వాంటేజ్. సో దీని వల్ల అడ్వాంటేజ్ అంటే ఇట్ ఈస్ ఏ మెకానికల్ అడ్వాంటేజ్ అని చెప్తున్నాడు. ఓకేనా, అంటే మోర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం, ఇన్పుట్ షాఫ్ట్ నుంచి అవుట్పుట్ షాఫ్ట్ కి మోర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. అండ్ టు రెడ్యూస్ ది స్పీడ్ ఆల్సో ఆఫ్ దట్ output shaft, that is the mechanical advantage. And automotive gearbox also have the provision to do opposite, to provide an increase in output shaft speed with reduction of a torque. Automotive gearbox అయితే ఉంటాయో అవి ఆపోజిట్ ప్రొవైడ్ అండ్ ఇంక్రీజింగ్ అవుట్పుట్ షాఫ్ట్, నార్మల్ డ్రైవింగ్ షాఫ్ట్ కి డ్రివెన్ షాఫ్ట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్, అంటే అవుట్పుట్ అనేది ఇంటర్నల్ గా జస్ట్ డ్రైవింగ్ షాఫ్ట్ దగ్గర డెవలప్ అయిన అవుట్పుట్ కంటే డ్రివెన్ షాఫ్ట్ దగ్గర డెవలప్ అయిన పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది output in between that driving shaft and driven shaft. Okay, so in that increase in output shaft speed with reduce of torque, so akkada reduction of torque అనేది చేసి స్పీడ్ అనేది అవుట్పుట్ షాఫ్ట్ దగ్గర ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా, దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ గేర్ బాక్స్. అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది గేర్ బాక్స్. అసలు ఫంక్షన్స్ ఆఫ్ ది గేర్ బాక్స్ అంటే ఏంటి? In practice, the main use of a gearbox is to act as a reduction gear. These can be variable or non-variable depending on the application. In practice, the main gearbox is acts as a reduction gear. సో మనం తీసుకున్న గేర్ బాక్సెస్ అనేవి రిడక్షన్ గేర్ బాక్స్ అనేవి చెప్తున్నాడు. ఓకేనా, రిడక్షన్ గేర్ బాక్సెస్ అనేవి చెప్తున్నాడు. దీస్ కెన్ బి వేరియబుల్ ఆర్ నాన్ వేరియబుల్ డిపెండింగ్ ఆన్ ది అప్లికేషన్. సో మనం డిఫరెంట్ ఆటోమొబైల్ వెహికల్ ఇంజన్స్ లో యూస్ చేస్తూ ఉంటాం. సో బేస్డ్ అపాన్ దట్ అప్లికేషన్ ఇట్ విల్ బి చేంజెస్ అని చెప్తున్నాడు. ఆ రిడక్షన్ ఆఫ్ గేర్స్ అనేవి అప్లికేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. దిస్ ఈస్ నాట్ ఓన్లీ డిక్రీజెస్ వేర్ on the motor but also allows greater acceleration.
సో ఇక్కడ తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, బట్ అలానే ద లార్జర్ యాక్సిలరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ వెన్ ద మోటార్ ఈస్ రన్నింగ్ టర్నింగ్ 2500 rpm, ద అవుట్పుట్ షాఫ్ట్ ఈస్ టర్నింగ్ 500. సో మోటార్ షాఫ్ట్ అనేది 2500 rpm తిరుగుతూ ఉంటే, మోటార్ షాఫ్ట్ అనేది 2500 rpm రొటేట్ అవుతూ ఉంటే, అవుట్పుట్ షాఫ్ట్ మాత్రం 500 rpm తో మాత్రమే రొటేట్ అవుతుంది. ద గేర్ బాక్స్ ఈస్ రెడ్యూసింగ్ ది నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఫ్రమ్ ఇన్పుట్ టు అవుట్పుట్. సో మనం ఇక్కడ ఏం చేసామంటే, అవుట్పుట్ షాఫ్ట్ అనేది ఎంతో ఇన్పుట్ షాఫ్ట్ అనేది చాలా స్పీడ్ గా తిరుగుతుంది, అవుట్పుట్ షాఫ్ట్ వచ్చేసరికి స్మాల్ స్పీడ్ తో తిరుగుతుంది. వై? బికాస్ ఐఎమ్ రెడ్యూసింగ్ ది గేర్స్ అనేవి రెడ్యూస్ చేయటం వల్ల అలా ఎక్కువ స్పీడ్ నుంచి తక్కువ స్పీడ్ కి అవుట్పుట్ షాఫ్ట్ అనేది రొటేషన్ అనేది జరుగుతుంది. నేను ఎప్పుడైతే గేర్ బాక్సెస్ లో గేర్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాను, గేర్స్ అనేవి చేంజ్ చేస్తూ వెళ్తూ ఉంటాను, అప్ గేర్ కి ఎప్పుడైతే వెళ్తానో ఆటోమేటికల్లీ ఇట్ విల్ రీచ్ దట్ ది ఆర్పిఎం, ఇన్పుట్ షాఫ్ట్ ఆర్పిఎం. ఎప్పుడైతే నేను గేర్స్ అనే హై లెవెల్లో చేంజ్ చేస్తాను, అంటే చేంజ్ చేస్తూ హై లెవెల్కి వెళ్తాను, ఆటోమేటిక్గా ఇన్పుట్ షాఫ్ట్ నుంచి వచ్చే రివల్యూషన్స్ అనేవి అవుట్పుట్ షాఫ్ట్ దగ్గరికి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. టార్క్ కన్వర్ట్స్ హైడ్రాలిక్స్, ఎలక్ట్రికల్ పవర్ అండ్ హైబ్రిడ్ కాన్ఫిగరేషన్స్ మే ఆల్సో బి యూజ్డ్ ఫర్ ది సేమ్ పర్పస్. సో ఈ టార్క్ కన్వర్షన్ అనేది హైడ్రాలికల్లీ కానీ, ఎలక్ట్రికల్ పవర్ అండ్ హైబ్రిడ్ కాన్ఫిగరేషన్స్ గా కానీ జనరేషన్ అనేది చేయొచ్చు అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ఆల్సో సేమ్ పర్పస్ ఆఫ్ ది torque transmissions in the gearbox. Okay, these are the functions of the gearbox. And what is the basic principle of that gearbox? The most basic type of a gear is a spur gear, and it has a straight cut teeth where the teeth are cut parallel to the axis of the gear. సో బేసికల్ గా మనం మాక్సిమం గేర్స్ అన్ని స్పర్ గేర్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఆ స్పర్ గేర్స్ ఎలా ఉంటాయి అంటే, వాటి యొక్క టీత్స్ అనేవి స్ట్రైట్ కట్ టీత్స్ అని చెప్తున్నాడు. వేర్ ద టీత్ ఆర్ కట్ ప్యారలల్ టు ది యాక్సిస్ ఆఫ్ ది గేర్ అని చెప్తున్నాడు. సో ద మోస్ట్ బేసిక్ టైప్ ఆఫ్ గేర్ ఈస్ స్పర్ గేర్ అండ్ ఇట్ హ్యాస్ ఏ స్ట్రైట్ కట్ టీత్. ఎక్కువగా మనం యూజ్ చేసే గేర్స్ అన్ని స్పర్ గేర్స్, అవి స్ట్రైట్ కట్ టీత్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. విత్ ద టీత్ ఆర్ కట్ ప్యారలల్ టు ది యాక్సిస్ ఆఫ్ ది గేర్. సో ఈ టీత్స్ ఎలా కట్ చేస్తారు అంటే, ప్యారలల్ టు ది యాక్సిస్ ఆఫ్ గేర్, ఆ గేర్ కి ప్యారలల్ గా ఉండేటట్లు కట్ చేస్తారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే వైడర్ గేర్స్ ఆర్ దోస్ దట్ ఆర్ కట్ ఫర్ ఏ స్మూతర్ మెషింగ్ అండ్ ఆర్ కట్ విత్ ది టీత్ ఎట్ అన్ యాంగిల్. దీస్ ఆర్ కాల్డ్ హెలికల్ గేర్స్. అంటే ఆ గేర్ టీత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాంగులర్ గా కట్ చేస్తామని చెప్తున్నాడు. సో ఆ యాంగులర్ గా కట్ చేసిన టీత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హెలికల్ గేర్స్ అని పిలుస్తున్నాడు. ఓకేనా. సో it is the basic principle, and because of the angle of cut, helical gear teeth have a much more gradual engagement with each other, and they operate more smoothly and quietly than spur gears. Spur gears కంటే కూడా హెలికల్ గేర్స్ అనేవి ఆపరేషన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. వై? బికాస్ ఎందుకు అలా ఉంటాయి అంటే, సో వాటి ఎంగేజ్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. సో మనం ఆ టీత్స్ అనేవి యాంగులర్ గా కట్ చేయటం వల్ల కరెక్ట్ గా ఫిక్స్ అయిపోయి ఉంటాయి, దాంట్లోకి రొటేషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది, స్మూత్ ఆపరేషన్ జరుగుతుంది అని చెప్తున్నాడు. ఆ టీత్స్ ఎంగేజ్మెంట్ కూడా కరెక్ట్ ఎంగేజ్మెంట్ అనేది మెయింటైన్ చేస్తాయి అని చెప్తున్నాడు. హెలికల్ గేర్స్ కెన్ ట్రాన్స్మిట్ మోర్ టార్క్ బికాస్ ఎట్ ఎనీ టైమ్ మోర్ నంబర్ ఆఫ్ టీత్స్ ఆర్ ఇన్ మెష్. ఎందుకంటే సో ఒక టైంలోనే హెలికల్ గేర్స్ అనేవి నెంబర్ ఆఫ్ టీత్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్తున్నాడు. ఒకదానికి ఒకటి మెష్ అయి ఉంటాయి అని చెప్తున్నాడు. అలా ఒకదానికి ఒకటి మెష్ అయ్యి ఎక్కువ టీత్స్ అనేవి ఉండటం వల్ల హెలికల్ గేర్స్ లో హై అమౌంట్ ఆఫ్ టార్క్ షుడ్ బి డెవలప్డ్ కంపేర్ టు స్పర్ గేర్స్ అని చెప్తున్నాడు. యూ కెన్ సీ దిస్ డయాగ్రామ్. మీరు ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఓన్లీ ఒక టీత్ మాత్రమే కంప్లీట్ గా మెష్ అయి ఉంది, ఓన్లీ వన్ టీత్. ఓకే. సో ఇక్కడ అనదర్ టీత్ కానీ ఇక్కడ ఇంకో టీత్ కానీ కంప్లీట్ గా మెషింగ్ అనేది జరగలేదు. యూ కెన్ సీ దిస్ హెలికల్ గేర్స్. ఇక్కడ ఒక టీత్ మెష్ అయి ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఇంకో టీత్ మెష్ అయి ఉంది, నెక్స్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ కొంచెం మెషింగ్ కి దగ్గరలో ఉందన్నమాట. సో ఇలా నంబర్ ఆఫ్ టీత్స్ అనేవి మెష్ అయి ఉండటం వల్ల హై అమౌంట్ ఆఫ్ టార్క్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్తున్నాడు.
Okay. Gearboxes for cars and motorbikes almost always use helical gears. సో మాక్సిమం ఈ గేర్ బాక్సెస్ లోపల యూస్ చేసే గేర్స్ అన్ని ఈ మోటార్ బైక్స్ లో కావచ్చు లేదంటే కార్స్ లో కావచ్చు మనం హెలికల్ గేర్స్ ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. వై బికాస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ టార్క్ ఈస్ వెరీ హై ఇన్ దట్ గేర్ బాక్సెస్ ఆఫ్ బై యూజింగ్ హెలికల్ గేర్స్. ఆ హెలికల్ గేర్స్ అనేవి యూస్ చేయడం వల్ల హై అమౌంట్ ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. However, helical gears also exert undesirable axial thrust. సో హెలికల్ గేర్స్ కి అన్డిజైరబుల్ యాక్సియల్ థ్రస్ట్ అనేది కూడా ఉంటుందని చెప్తున్నాడు. టు ప్రివెంట్ యాక్సియల్ థ్రస్ట్ డబుల్ హెలికల్ గేర్స్ ఆర్ యూజ్డ్ విచ్ క్యాన్సిల్ అవుట్ ద థ్రస్ట్. డబుల్ హెలికల్ గేర్స్ ఆర్ కాల్డ్ హెరింగ్ బోన్ గేర్స్. సో సింగిల్ హెలికల్ గేర్స్ అనేవి యూజ్ చేయడం వల్ల యాక్సియల్ థ్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇలా యాక్సియల్ థ్రస్ట్ అనేది ఫామ్ అయినప్పుడు ఇంజన్ మీద హెవీ లోడ్ అనేది పడుతుంది, వేర్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ యాక్సియల్ థ్రస్ట్ అనేది డిక్రీజ్ చేయడానికి ఏం చేస్తున్నా అంటే డబుల్ హెలికల్ గేర్స్ అనేవి యూజ్ చేస్తున్నాడు. ఇలా డబుల్ హెలికల్ గేర్స్ అనేవి యూజ్ చేయడం వల్ల దాని మీద థ్రస్ట్ అనేది తక్కువ ఫామ్ అవుతుంది, తక్కువ బేర్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో దట్ డబుల్ హెలికల్ గేర్స్ ఆర్ కాల్డ్ హెరింగ్ బోన్ గేర్స్ అని చెప్తున్నాడు. సో అందుకని ఈ డబుల్ హెలికల్ గేర్స్ ని హెరింగ్ బోన్ గేర్స్ అని చెప్తున్నాడు. ఓకేనా. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద గేర్స్? ప్రిన్సిపల్ ఆఫ్ గేర్స్ వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ హెలికల్ గేర్స్ ఇన్ ఏ గేర్ బాక్స్ గివ్స్ ది gearing down of the speed of the engine crank to the final speed of the output shaft from the gearbox. సో కలెక్షన్ ఆఫ్ హెలికల్ గేర్స్ ఇన్ ఏ గేర్ బాక్స్, ఆ గేర్ బాక్స్ లో హెలికల్ గేర్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటే the gearing down of the speed of the engine crank to the final speed of the output shaft from the gearbox. సో మనం ఇన్పుట్ అంటే ఎక్కడ ఏ గేర్ లో ఉంచాము ఆ గేర్ రేషియోస్ బట్టి స్పీడ్ అనేది ఎలా వేరీ అవుతుందో మనకి చెప్తున్నాడు. ఓకేనా. సో టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ గేర్ రేషియోస్ ఫర్ ఎ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. ఒక 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనేది తీసుకుంటే సో ఫస్ట్ గేర్ నుంచి ఆ 5th గేర్ వరకు డిఫరెంట్ ఆర్పిఎంస్ కానీ డిఫరెంట్ గేర్ రేషియోస్ అనేవి ఎలా ఉన్నాయి, ఆర్పిఎం అనేది ఎలా చేంజ్ అవుతూ ఉంది గ్రాడ్యువల్ గా అన్నది మనకి ఒక చిన్న టేబులర్ ఫామ్ ద్వారా చూపిస్తున్నాడు. యూ కెన్ సి గేర్ రేషియో అండ్ ఆర్పిఎం ఆఫ్ గేర్ బాక్స్ షాఫ్ట్ వెన్ ద ఇంజిన్ ఈజ్ ఎట్ 3000 ఆర్పిఎం. ఇంజిన్ అనేది 3000 ఆర్పిఎం లో గనక ఉన్నట్లయితే సో మనకి ఆ గేర్స్ దగ్గర ఎంత అమౌంట్ ఆఫ్ స్పీడ్ అనేది డెవలప్ అవుతుందో చూపిస్తున్నాడు. ఫస్ట్ గేర్ వచ్చేసరికి సో ద ఫస్ట్ గేర్ రేషియో ఈస్ 3.166 టు ఈస్ టు 1. సో ఒక గేర్ అనేది ఆ ఫ్లైవీల్ గేర్ అనేది సో దానికి కనెక్ట్ అయి ఉంటుంది 3.166 రేషియో అన్న గేర్ కి. సో ఆర్పిఎం వచ్చేసి 947 ఆర్పిఎం ఉంటుంది. సో బట్ మనకి ఇంజన్ షాఫ్ట్ ఆర్పిఎం మాత్రం 3000 ఆర్పిఎం ఉంటే మనకు వచ్చిన అవుట్పుట్ ఆర్పిఎం మాత్రం 947, అంటే చాలా తక్కువ స్పీడ్ లో రొటేషన్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ అలానే ఐ విల్ చేంజ్ ద గేర్ ఇన్ ఫస్ట్ గేర్ టు సెకండ్ గేర్. సెకండ్ గేర్ కి చేంజ్ చేస్తే ద రేషియో ఆఫ్ ది గేర్ ఈస్ 1.882 ఈస్ టు 1. 1.882:1 అది గేర్ రేషియో అయితే సో దాని ఆర్పిఎం వచ్చేసి 1594. సో ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ కి ఆటోమేటిక్ గా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా. సో అండ్ ద నెక్స్ట్ మూవ్ ఆన్ టు థర్డ్ గేర్. ద రేషియో ఈస్ 1.296:1. సో రేషియో ఈస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ and the RPM should be gradually increases. సో రేషియో అనేది గేర్ రేషియో అనేది డిక్రీజ్ అవుతూ ఉంది, ఆర్పిఎం అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో యూ కెన్ సీ దట్ ఫోర్త్ గేర్ అండ్ ఫిఫ్త్ గేర్ ద రేషియో ఇస్ 0.972:1 and 0.738:1. సో ద RPM of the fourth gear is 3086 and the fifth gear is 4065. You can observe these two gear ratios. You can observe these two gear ratios. మీరు ఈ 2 గేర్ రేషియోస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇట్ ఈస్ గెటింగ్ ఎ మాక్సిమం రివల్యూషన్స్ ఆన్ దట్ గేర్ బాక్స్.
సో ఈ ఫోర్త్ గేర్ లో మాక్సిమం రివల్యూషన్స్ అనేవి చేస్తూ ఉంది. అలానే ఫిఫ్త్ గేర్ లో highly torque should be developed and high maximum revolutions getting on this fifth gear. So the engine shaft rpm is 3000 rpm and it will be converted into fourth gear. It is 3086 rpm and 4065 rpm. It is converted gradually on that fourth gear and fifth gear in automobile vehicle engines. సో ఇలా మనకి డిఫరెంట్ గేర్ రేషియోస్ లో స్పీడ్ అనేది వేరీ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ గేర్ బాక్సెస్? అసలు మనకి గేర్ బాక్స్ టైప్స్ అనేవి ఏమున్నాయి? వాట్ ఆర్ ది డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అండ్ ఆర్ what are the different types of gearboxes involved in the automobile vehicle engines? One is sliding mesh gearbox and the second one is constant mesh gearbox, third one is synchronous gearbox, and next one is trans axial gearbox, and next one is sequential gearbox and automatic gearbox. These are the different types of gearboxes used in the automobile vehicle engines. In this class we will learn about only two types of gearboxes. It is sliding mesh gearbox and constant mesh gearbox. In other types of gearboxes we will see about further classes. So today we will see about sliding mesh gearbox. You can see that sliding mesh gearbox we have normally 3 forward and 1 reverse gear ratios. సో నార్మల్ ఈ స్లైడింగ్ మెష్ గేర్ బాక్సెస్ లో మనకి 3 ఫార్వర్డ్ గేర్ రేషియోస్ అనేవి ఉంటాయి, ఒక రివర్స్ గేర్ రేషియో అనేది ఉంటుందని చెప్తున్నాడు. స్పర్ గేర్స్ ఆర్ యూజ్డ్. ఈ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ లో స్పర్ గేర్స్ అనే వాటిని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. గేర్ వీల్స్ ఆన్ ది మెయిన్ షాఫ్ట్ ఎంగేజ్ విత్ గేర్ వీల్స్ ఆన్ ది లే షాఫ్ట్ బై స్లైడింగ్ దెమ్సెల్వ్స్. సో గేర్ వీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేర్ వీల్స్ అనేవి మెయిన్ షాఫ్ట్ కి కనెక్ట్ చేసి ఉంచుతాడు అని చెప్తున్నాడు. సో ఇలా కనెక్ట్ చేసిన మెయిన్ షాఫ్ట్ గేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ మిగతా గేర్ వీల్స్ కి కనెక్ట్ చేసి ఉంచుతాడు. దట్ ఈస్ దట్ హ్యాస్ కనెక్టెడ్ విత్ ఏ లే షాఫ్ట్. దట్ లే షాఫ్ట్ ఈస్ కాల్డ్ కౌంటర్ షాఫ్ట్ అని పిలుస్తున్నాడు. బై స్లైడింగ్ దెమ్సెల్వ్, ఇవి స్లైడ్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. నాట్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్ నౌ. సో నవ్ డేస్ లో ఈ స్లైడింగ్ మెష్ గేర్ బాక్సెస్ ని యూస్ చేయటం లేదు అని చెప్తున్నాడు. You can see what are the different parts in that sliding mesh gearbox. ఈ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ లో డిఫరెంట్ పార్ట్స్ ఏమున్నాయో చూడండి. వన్ ఈస్ మెయిన్ డ్రైవ్ గేర్. సో ఫస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ మెయిన్ డ్రైవ్ గేర్. వన్ ఈస్ మెయిన్ డ్రైవ్ గేర్. సో ఈ షాఫ్ట్ ఏదైతే ఉందో, ఈ ఫ్లైవీల్ షాఫ్ట్ ఏదైతే ఉందో అది ఆ షాఫ్ట్ అనేది ఫస్ట్ గేర్ కనెక్ట్ చేసి ఉంచుతారు, దాన్నే మెయిన్ డ్రైవ్ గేర్ అని పిలుస్తున్నాడు. నెక్స్ట్ అలానే సెకండ్ వన్ ఈస్ కౌంటర్ షాఫ్ట్. సెకండ్ వన్ ఈస్ కౌంటర్ షాఫ్ట్. ఓకే, ఇది కౌంటర్ షాఫ్ట్. ఎప్పుడైతే ఈ గేర్ కి ఒక గేర్ అటాచ్ అయ్యి ఈ రొటేషన్ అనేది జరుగుతుందో ఆటోమేటిక్ గా కౌంటర్ షాఫ్ట్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ కౌంటర్ షాఫ్ట్. ఇది సెకండ్ వన్, కౌంటర్ షాఫ్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ మెయిన్ షాఫ్ట్. ఈ మెయిన్ షాఫ్ట్ కి డిఫరెంట్ గేర్స్ అనేవి కనెక్ట్ చేసి ఉంచుతాము. ఫోర్త్ వన్ ఈస్ ఐ గేర్. సో ఇక్కడ ఫోర్త్ వన్ చూడండి, ఇట్ ఈస్ ఐ గేర్. ఇట్ ఈస్ ఫోర్త్ వన్, ఇట్ ఈస్ ఐ గేర్. ఐ గేర్ అని చెప్తున్నాడు. ఓకే, ఇట్ ఈస్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ డబల్ ఐ గేర్ అనమాట. ఇది ఫిఫ్త్ వన్ ఈస్ డబల్ ఐ గేర్. అండ్ సిక్స్త్ వన్ ఈస్ ట్రిపుల్ ఐ గేర్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ ఈస్ టాప్ స్పీడ్. సెవెంత్ వన్ ఈస్ టాప్ స్పీడ్. ఇక్కడ టాప్ స్పీడ్ అంటే ఆ ట్రిపుల్ ఐ గేరు ప్లస్ ఈ మెయిన్ డ్రైవ్ గేర్ ఏదైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే రెండు ఎంగేజ్ పొజిషన్ లోకి వస్తాయో ఆటోమేటిక్ గా టాప్ స్పీడ్ లోకి వెళ్తుందని చెప్తున్నాడు. ఓకేనా? సో టాప్ స్పీడ్, ఎంగేజింగ్ డాగ్స్ ఆ టూ, ఫస్ట్ అండ్ 7 ఎప్పుడైతే ఎంగేజ్ పొజిషన్ లోకి వెళ్తాయో మనకి మాక్సిమం స్పీడ్ అనేది ఈ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ ద్వారా వస్తుందని చెప్తున్నాడు. ఓకేనా? సో దట్ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్, ఇట్ ఈస్ ది స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ అమ్మా. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ అనేది ఒకసారి చూడండి.
there is a clutch shaft and main shaft and counter shaft. ఓకేనా. సో డిఫరెంట్ గేర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, 4, 5, 6, 7, 8 ఇలా డిఫరెంట్ గేర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ గేర్స్ నుంచి ఇన్ని గేర్స్ నుంచి డిఫరెంట్ గేర్ రేషియోస్గా డివైడ్ చేశాడు. సో ఆ గేర్ రేషియోస్ని బట్టి ఫస్ట్ గేర్ రేషియో, సెకండ్ గేర్ రేషియో, థర్డ్ గేర్ రేషియో, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ గేర్ రేషియోస్గా డివైడ్ చేసి డిఫరెంట్ స్పీడ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఓకేనా. సో ఈ గేర్స్ అనేవి అసలు ఎలా కాంటాక్ట్ అవుతాయి ఏంది అన్నది ఒకసారి చూద్దాము. ఫస్ట్ గేర్ పొజిషన్. సో ఫస్ట్ గేర్ పొజిషన్ అంటే ఫస్ట్ గేర్ రేషియోలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ గేర్ పొజిషన్. సో మీరు ఇక్కడ చూడండి అసలు ఫస్ట్ గేర్ పొజిషన్ ఎలా ఉంటుందో. గేర్ లివర్ ఒకటి ఉంది, క్లచ్ షాఫ్ట్ ఉంది. దట్ క్లచ్ షాఫ్ట్ is connected with one gear and main shaft is connected with some gears. Okay. And gradually the gears are connected with counter shafts also. సో అక్కడ కౌంటర్ షాఫ్ట్స్ అనేవి కూడా ఉన్నాయి. మొత్తం టోటల్గా 8 గేర్స్ అనేవి ఉంటాయి అక్కడ. ఆ 8 గేర్స్ అనేవి గ్రాడ్యువల్గా ఒక్కొక్క దానికి కనెక్ట్ చేసి ఉన్నాయి. 2, 3, 5, 7 ఆర్ 2, 3, 5, 7 ఆర్ కనెక్టెడ్ విత్ కౌంటర్ షాఫ్ట్ అండ్ 1 ఈస్ కనెక్టెడ్ విత్ క్లచ్ షాఫ్ట్ అండ్ 4 and 6 ఆర్ కనెక్టెడ్ విత్ మెయిన్ షాఫ్ట్స్. ఇలా కనెక్ట్ చేసి ఉన్నాయమ్మా. సో ఎప్పుడైతే మనం గేర్ లివర్ అనేది ఫస్ట్ గేర్ లోకి మారుస్తామో, సో గేర్ లివర్ అప్లై చేసి ఫస్ట్ గేర్ లోకి పొజిషన్ అనేది చేస్తామో, ఆటోమేటికల్లీ ద 1 and 2 ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ అండ్ 6 and 5 ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్, 8 and 7 ఆర్ ఆల్సో కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో ఇలా గేర్స్ అనేవి కనెక్ట్ అయ్యి మనకి వెహికల్ అనేది మూవ్ అవుతూ పర్టికులర్ స్పీడ్ వరకు మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ గేర్ రేషియో అనేది పవర్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది ఇన్పుట్ షాఫ్ట్ నుంచి. సో ఫస్ట్ గేరు, సెకండ్ గేరు అక్కడ నుంచి గ్రాడ్యువల్గా వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి అవుట్పుట్ షాఫ్ట్ ద్వారా వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఆల్ గేర్స్ ఆర్ నాట్ ఇన్ పొజిషన్, ఆర్ నాట్ ఇన్ ఎంగేజ్డ్ పొజిషన్. సో ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు సో దట్ ఈస్ లో స్పీడ్ విత్ హై యాక్సిలరేషన్. సో ఈ ఫస్ట్ గేర్లో మనకి ఎలా ఉంటుందంటే తక్కువ స్పీడ్ మెయింటైన్ అవుతూ యాక్సిలరేషన్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ గేర్ పొజిషన్. సో ఇన్ దట్ సెకండ్ గేర్ పొజిషన్ ద గేర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ 1 and 2 అండ్ ఆల్సో 3 and 4 అండ్ ఆల్సో 7 and 8. ఓకేనా. సో గేర్స్ అనేవి ఇలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. 1 and 2, 4 and 3, 7 and 8. సో దీస్ గేర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ దిస్ సెకండ్ గేర్ పొజిషన్. ఓకేనా. సో ఈ సెకండ్ గేర్ పొజిషన్ లో స్లైట్లీ లెస్ యాక్సిలేషన్ కంపేర్ టు ఫస్ట్ గేర్, లెస్ యాక్సిలేషన్ ఉంటుంది, బిట్ మోర్ స్పీడ్. ఫస్ట్ గేర్ కంటే కొంచెం ఎక్కువ స్పీడ్ అనేది మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఇక్కడ పవర్ ట్రాన్స్మిషన్ అనేది చూడండి, గ్రాడ్యువల్ గా 1 నుంచి 2కి వచ్చింది, అక్కడ నుంచి 4 to 5, అక్కడ నుంచి డిఫరెంట్ గేర్స్ నుంచి అవుట్పుట్ షాఫ్ట్ దగ్గరికి పవర్ అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంది. ఓకేనా. So that is second gear position. And the third gear position, the gears are engaged with 1 and 2 and also 7 and 8. So the 1 and 2, the 7 and 8 are only connected with the third gear position. Gradually ఇక్కడ హై స్పీడ్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. ఈ థర్డ్ గేర్ అండ్ ఫోర్త్ గేర్ దగ్గర హై స్పీడ్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఇన్పుట్ షాఫ్ట్ నుంచి అవుట్పుట్ షాఫ్ట్ వరకు పవర్ అనేది ఎలా ట్రాన్స్మిషన్ అవుతుంది త్రూ గేర్స్ ద్వారా గ్రాడ్యువల్ గా ఏవి ఎంగేజ్ పొజిషన్ లో ఉన్నాయి అన్నది మనకి డయాగ్రామ్ లో చూపిస్తూ ఉన్నాడు. ఓకేనా. సో మెయిన్ గా ఈ కౌంటర్ షాఫ్ట్, మెయిన్ షాఫ్ట్, కౌంటర్ షాఫ్ట్ గేర్స్ అనేవి ప్రతి దాంట్లో అటాచ్ అయి ఉన్నాయి. సో గ్రాడ్యువల్ గా మనం గేర్స్ చేంజ్ చేసేటప్పుడు సో ఇక్కడ గేర్ పొజిషన్ అనేది గేర్స్ ఎంగేజ్మెంట్ అనేది మారుతూ ఉందన్నమాట. సో దానివల్ల సో ఈ థర్డ్ గేర్ పొజిషన్ లో ఈవెన్ లెస్ యాక్సిలేషన్, తక్కువ యాక్సిలేషన్ ఉంటుంది, అలానే హై అమౌంట్ ఆఫ్ స్పీడ్ ని మెయింటైన్ చేయొచ్చు ఈ థర్డ్ గేర్ లో అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ అలానే ఫోర్త్ వచ్చేసరికి రివర్స్ గేర్ పొజిషన్. సో ఫోర్త్ గేర్ అనేది మనకి రివర్స్ డైరెక్షన్, రివర్స్ గేర్ అనమాట. అంటే రివర్స్ డైరెక్షన్ లో మూవ్ అవడానికి, రివర్స్ డైరెక్షన్ లో వెహికల్ వెళ్ళడానికి ఫోర్త్ గేర్ అనేది యూజ్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో దాని పొజిషన్ వచ్చేసరికి చూడండి ఇలా ఈ డైరెక్షన్ లో, సో ఆ రెడ్ కలర్ తో మార్క్ చేశాడు, ఈ డైరెక్షన్ లో పవర్ అనేది మూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో
So by operating gear shift lever, the larger gear of main shaft is meshed with the reverse idler gear. So larger gear అనేది రివర్స్ ఐడ్లర్ గేర్ కి ఎంగేజ్ పొజిషన్ లోకి వస్తుంది. సో ఇలా ఎంగేజ్ పొజిషన్ లోకి వచ్చినప్పుడు the reverse idler gear is always on the mesh with counter shaft reverse gear interposing the idler gear. So ఈ ఐడ్లర్ గేర్ ఆల్వేస్ మెష్ విత్ ది కౌంటర్ షాఫ్ట్ కి ఎంగేజ్ పొజిషన్ లో ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ అలానే కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్. సో ఇన్ దట్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ ఆల్సో high speed gear and 2-speed gear, double high speed gear and main shaft, triple high speed gear, top and triple high speed engaging docks, top gear, primary shaft or main drive gear, counter shaft with cluster gear. ఇలా డిఫరెంట్ గేర్స్ అనేవి తీసుకొని డిఫరెంట్ స్పీడ్స్ అనేవి మనం మెయింటైన్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకేనా. So this constant mesh gearbox, all the gears whether of the counter shaft or the main shaft are in constant mesh with each other. మెషింగ్ అనేది ఒకదానికొకటి ఉంటాయి అని చెప్తున్నాడు. All the gears whether of the counter shaft or the main shaft are constant mesh with each other. మెయిన్ షాఫ్ట్ అనేది మిగతా గేర్స్ తో కాంటాక్ట్ అయి ఉంటుందని చెప్తున్నాడు. ఇట్ ఆల్సో నోన్ యాజ్ సైలెంట్ ఆర్ క్వైట్ గేర్ బాక్స్. దీన్నే సైలెంట్ ఆర్ క్వైట్ గేర్ బాక్స్ అని అంటామని చెప్తున్నాడు. 1 second. It is also known as silent or quiet gearbox, and it gives a quieter operation and makes gear changing easier by employing helical gears for the constant mesh. సో ఈ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్సెస్ టైప్ ని మనం నవేడేస్ లో యూస్ చేస్తూ ఉన్నాం. ఇవి ఆటోమొబైల్ వెహికల్ ఇంజన్స్ ఆఫ్ బైక్స్ అండ్ కార్స్ లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు. సో ఈ గేర్ బాక్సెస్ లో కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్సెస్ లో మనం హెలికల్ గేర్స్ అనే వాటిని యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఇన్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ జనరల్లీ 4 or more pairs of gears and 2 or more sliding coupling members are there. The coupling member is mounted as well as the sliding on the spline teeth machine gearbox main shaft. A selector fork fitting it into a groove in the coupling member moves the sliding position. సో మనకి ఈ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తున్నాడు. సో క్లచ్ షాఫ్ట్ అనేది ఉంటుంది. ఆ క్లచ్ షాఫ్ట్ ఒక గేర్ కనెక్ట్ చేసి ఉంచుతాము. ఆ గేర్ విత్ మెషింగ్ విత్ అనదర్ గేర్, దట్ అనదర్ గేర్ ఇస్ కాంటాక్ట్ విత్ కౌంటర్ షాఫ్ట్. ఆ కౌంటర్ షాఫ్ట్ కి ఈ గేర్స్ అనేవి కనెక్ట్ చేసి ఉంచుతామని చెప్తున్నాడు. దేర్ ఈస్ యూజింగ్ డిఫరెంట్ డాక్ క్లచెస్ అనేవి యూజ్ చేయడం వల్ల ఎక్కువ స్పీడ్ ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ డాక్ క్లచెస్ అనే ఎంగేజ్ పొజిషన్ లోకి వెళ్తాయో వీ విల్ గెట్ అన్ హై స్పీడ్ ఆన్ దట్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ అని చెప్తున్నాడు. So you can see there is a reverse gear position and you can see that main shaft has also attached with some gears and counter shaft has also attached with some gears. So మన గేర్ లివర్స్ అనేవి ఆ గేర్ లివర్ అనేది మారుస్తూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్ గా గేర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు గేర్ పొజిషన్ అనేది ఒకదానికొకటి చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ లో చూసిన విధంగా గేర్స్ అనేది ఫస్ట్ గేర్ లివర్ సెకండ్ గేర్ లివర్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్ గా ఆ గేర్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో అలా మారినప్పుడు మనకి స్పీడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. సో వీ కెన్ గెట్ ఏ హై స్పీడ్ ఆన్ దట్ ఫిఫ్త్ గేర్ పొజిషన్. ద డాక్ క్లచ్ ఈస్ అటాచ్డ్ విత్ ద డాక్ క్లచ్ ఈస్ ఎంగేజ్డ్ విత్ ది క్లచ్ షాఫ్ట్. దెన్ వెన్ వీ గెట్ ది హై స్పీడ్ ఆన్ దట్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్. ఎప్పుడైతే డాక్ క్లచ్ అనేది ఆ క్లచ్ షాఫ్ట్ గేర్ కి ఎప్పుడైతే అటాచ్ ఎంగేజ్ పొజిషన్ లోకి వెళ్తుందో ఆటోమేటిక్ గా మనకి హై స్పీడ్ అనేది డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా. సో దట్ ఈస్ ది కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్. సో థ్యాంక్ యూ guys. And next further types of gearboxes we will see in further classes.